కూడా జాయిన్ అయ్యారు. వైభోగాపురం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు చూస్తుంది. అల్లూరి సీతారామరాజు ఒక తెలుగు పేరు పెట్టుకున్నాం, సంతోషించాలి. ఒక యోధుడి పేరు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మనకి ఉత్తరాది వాళ్ళు అనుగ్రహించిన పేర్లతోటే మన ఎయిర్పోర్ట్లన్నీ ఉన్నాయి మ్యాక్సిమం సౌత్ ఇండియాలో. రాజీవ్ గాంధీయో లేకపోతే ఇందిరాగాంధీయో ఇవే. ఈరోజు ఒక యోధుడి పేరు పెట్టుకున్నందుకు ముందు మనం స్వాగతించాలి. 2015లో మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు, గుర్తుందా శేఖర్ రెడ్డి గారు? చెప్పండి సార్. 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్కి మోకాలు అడ్డుతూ మీరు వేసిన పిటిషన్ వివరాలు మీ దగ్గర ఉన్నాయా? మీరు చాలా హోంవర్క్ చేసుకుని వచ్చి ఉంటారు ఇప్పటికీ. ఆ వివరాలు కూడా ఉన్నాయా అని అడుగుతున్నాను. సార్ నమస్తే అండి, మీకు అలాగే ప్లాంటేషన్ కి 990 వీక్షణ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో 2018 జూన్ 2 సార్, ఒకసారి చూడండి సార్. చేస్తారు చేస్తారు కానీ కాదు. ఎయిర్పోర్ట్ కనీసం మీరు చేస్తే 5,000 ఎకరాలు తీసుకొచ్చారు. దానికి పర్యావసానం ఏంటి చెప్తాను. పొలాల మీద ఆధారపడే జీవితాలు, రైతులు ఇళ్ల పెళ్లికో కష్టానికో కష్టానికో దానికి పొలం. ఈ రోజున మీరు అన్ని మీ పక్కన కొత్త హాస్పిటల్ పెట్టుకోవడం వల్ల ఆవిడ పెళ్లి ఆగిపోయిన ఒక చిన్నప్పటి గ్రామంలో ఈ రోజు రైతులు చెప్పారు. రైతులు ఎవరు సార్ మాట్లాడింది తెలుసా సార్? పవన్ కళ్యాణ్ గారు సార్. స్వర్గీయ ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు 2018 జూన్ లో భోగాపురం పర్యటన సందర్భంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు. రైతులకు అండగా ఉంటాం, బలవంత భూసేకరణ చేస్తున్నారు, అవసరం లేకుండా 15,000 ఎకరాలు చేస్తున్నారు, దీనికి పోరాటం చేస్తుంది జనసేన పార్టీ అన్నారు సార్. ఆయన మాటలు తాపారు సార్, మేము చేతులు చేశాం సార్. 15,000 ఎకరాలు ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఏడైనా ఉందా సార్? దుబాయ్ ఎయిర్పోర్టే 4,000 ఎకరాలు సార్. హీత్రూ ఎయిర్పోర్ట్ అని చెప్పి లండన్ లో ఉంటుంది సార్, అది కూడా 3,000 ఎకరాలే సార్, అత్యంత బిజియెస్ట్. కానీ 15,000 ఎకరాలు కావాలంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం నిలబడింది. ఎయిర్పోర్ట్ కి అడ్డం కాదు, 15,000 ఎకరాల భూసేకరణకు అడ్డంగా నిలబడింది. అది దాన్ని వలువలు చిలువలుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకం. ఒకసారి అసలు ఎయిర్పోర్ట్ గురించి ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ క్రెడిట్ చోరీ అనేది కొంచెం పక్కన పెట్టండి సార్. చంద్రబాబు నాయుడు గారు చేశారా, మేం చేశారా అని. కానీ అభివృద్ధి విరోధకుడు, అభివృద్ధి నాశకుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటుంది. అందుకు కాబట్టి మేము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. లేకపోతే అసలు నో నీడ్, మేము అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి? చంద్రబాబు నాయుడు గారు కలగన్నారు సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలి అని చెప్పి కలగన్నారు. ఎస్, వెల్ అండ్ గుడ్. 15,000 ఎకరాలు మేము సేకరిస్తాం అని చెప్పంగానే రైతులు బగ్గుమన్నారు. రైతులందరికీ అండగా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడింది. నాకు అర్థం కాదండి శేఖర్ రెడ్డి గారు, మీరే మాట్లాడు. 15,000 ఎకరాలకు బట్ మీకు ఏంటండి అభ్యంతరం? 1,00,000 ఎకరాల్లో ఒక పక్క రాజధాని డెవలప్ చేస్తుంటే 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇస్తే మీకేం బెటర్? ఇప్పుడు ఎన్ని అమ్యూనిటీస్ వస్తాయి, హ్యాంగర్స్ వస్తాయి, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. ఒక యూనివర్సిటీ కూడా ప్రతిపాదన చేస్తున్నారు. ఇలాంటి వాటన్నిటిని ముందర ఊహించి 15,000 ఎకరాలు అన్నారు. కానీ ఎవరి సొంతానికి అయితే ఏం కాదు కదా. తాపకి మీరు ఎందుకు అభ్యంతరం పెడతారో అర్థం కావట్లేదు. రాజధానికి 1,00,000 ఎకరాలు నడుస్తుంది ఒక పక్క, ఎక్స్టెండ్ ఇప్పుడు 33,000 కాకుండా ఎక్స్టెండ్ ఇంకొక 50,000 ఎకరాల సమీకరణ లేదా సేకరణ డెవలప్ అవుతుందండి. మీకు తడ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు డెవలప్ అవుతుంది. మొత్తం రాజధాని ప్రాంతంగా కలకల్లాడే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంటే ప్రతి దానికి మోకాలంటడం మీకు అలవాటైపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది? మీరు అక్కడ ఫ్రీక్వెంట్ వెళ్తుంటారు కదా, మీకే ఎక్కువ తెలుస్తుంది. అడుగుతానండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత విస్తీర్ణంలో ఉంది? దేశంలో అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లు ఇవి. సో 15,000 ఎకరాల్లో ఏది లేదు సార్. రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానిక? ఏ రైతు పొలం ఎక్కర్లేదా? రాకేష్ గారు వస్తాను మీరు మాట్లాడదు. రాకేష్ గారు మీ దగ్గరకు వస్తాను, నెక్స్ట్ మీరే. రాకేష్ గారు మీ దగ్గరకు వస్తాను, ఆగండి. లెట్ హిమ్ కంప్లీట్. మీరు అడ్డుపడ్డా అనుకోండి, ఆయన మాట్లాడేది అర్థం కాదు. రాకేష్ గారు మీరు ఆగండి, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. మీరు మాట్లాడినప్పుడు రాకేష్ గారు మీరు ఆగండి. రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ మీరు ఆగండి. ఆయన మాట్లాడిన మీ దగ్గరికి ఎలాగో వచ్చేది. 15,000 ఎకరాలు తీసుకునేవాడు పనికిమాలినోడు అవుతాడు.
బకాసుడు అంటారు అలాంటి వాళ్ళని. అప్పుడే కదా ఎయిర్పోర్ట్ తోలుకోవాలని చెప్పిన వాళ్ళు చెప్పాలి. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ తోలుకోవాలని చెప్పింది ఎవరు చెప్పాలి? సార్ చంద్రబాబు నాయుడు గారి హయాం సార్ రైతుల ఆందోళనతో 5,000 ఎకరాలకే నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 5,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భూసేకరణ నిబంధనలు ఏవి పాటించకుండా 12.6 లక్షల రూపాయలు మాత్రమే పరిహారం అని చెప్పడంతో, అదే విధంగా R&R గురించి, R&R అంటే 456 మంది రైతులకు బయట 80 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు టౌన్షిప్ కట్టించారు చూసారా, దాని గురించి ప్రస్తావన ఏమీ లేకపోవడంతో రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టు, MGT ప్రతి చోట కేసులు వేశారు. ఒక్క కేసు పరిష్కారం లేదు. ఒక కేసు పరిష్కారం చేయకుండా టెంకాయ కొట్టిపోయారు సార్ హడ్కో నుంచి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏమండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. మీ దగ్గరికి వస్తా ఒకసారి ఇదే అంశానికి సంబంధించి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. మొదట ఈ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. అది ప్లే చేయండి ఒకసారి. గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి. Demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. ఆశ్చర్యం ఏంటంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఇల్లు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకుని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా ఉంది. నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే ఇప్పటికి అయిపోయిండారు. మామూలుగా అయితే వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. శేఖర్ రెడ్డి గారు, జనం విస్తుపోయినారు అన్నాడు ఆయన. ఏం విస్తుపోయారండి? అక్కడ అంత పెద్ద ఎయిర్పోర్ట్ వస్తే 15,000 ఎకరాల్లో భూసేకరణ అనగానే ఎవరైనా విస్తుపోతారు సార్. జనమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు విస్తుపోయాయి. అసలు నేషనల్ మీడియా అయితే దారుణంగా విస్తుపోయింది భోగాపురం మీద. దుమ్మెత్తిపోల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. సార్ ఒక్క నిమిషం సార్. సో BIAL భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు 2015లో. చేసిన తర్వాత 2016లో హడ్కో ద్వారా 15,000 కోట్ల రూపాయలకి 1,500 కోట్ల రూపాయలకి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది సార్. 1,500 కోట్ల రూపాయలకి 1,500 కోట్ల రూపాయల్లో 868 కోట్ల రూపాయలు భూసేకరణ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువుల కోసం అని చెప్పేసి హడ్కో నుంచి డ్రా చేశారు సార్. డ్రా చేసినటువంటి నిధులు మొత్తం తాత్కాలిక అసెంబ్లీకి తరలించారు. తాత్కాలిక అసెంబ్లీ భోగాపురం ఎగిరిపోయిందని చెప్పేసి విశాఖపట్నంలో ఒక పత్రిక రాసింది. తర్వాత దాని గురించి చూస్తే నేషనల్ మీడియా మొత్తం దుమ్మెత్తపోసింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో హడ్కో నుంచి రుణాలు తీసుకొచ్చి అసెంబ్లీ, తాత్కాలిక అసెంబ్లీ అమరావతికి తరలించేశారు. భూసేకరణ చేశారు అంటే 6/4/2021 ఈనాడు పేపర్, విశాఖపట్నం ఈనాడు పేపర్ సార్. సో మొత్తంగా ఇంకా సేకరించాల్సింది 500 ఎకరాలు, కోర్టు కేసుల్లో మరో 250 ఎకరాలు కొలిక్కి వస్తున్నటువంటి భూసేకరణ. జగన్మోహన్ రెడ్డి గారు 2,300 ఎకరాలకు గాను 1,800 ఎకరాలు పూర్తి స్థాయిలో అడ్డంకులు తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈనాడు పేపర్ రాసింది. ఇప్పుడు 2021 భూసేకరణ కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఖర్చు చేసింది 2015 నుంచి 2019 వరకు భూసేకరణ మరియు మౌలిక వస్తువుల కోసం 141 కోట్ల రూపాయలే అని బడ్జెట్ ప్రతులు చెప్తా ఉన్నాయి, కాకు చెప్తా ఉంది. కానీ మొత్తం మేమే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగిలినటువంటి భూసేకరణ చేయటమే కాకుండా R&R ప్యాకేజ్ ఇవ్వడమే కాకుండా మౌలిక వస్తువులు కల్పించడమే కాకుండా వీళ్ళు ఇస్తా అన్నటువంటి 12 లక్షల రూపాయల్ని 35 లక్షల నుంచి 36 లక్షలకి పెంచి ఏదైతే అసైన్డ్ భూములకు కూడా జరాయితీ భూములకు తగినట్టుగా ధర ఇచ్చి రైతులను ఒప్పించి కోర్టులో కేసులు తీయించి చేశాం. సో తర్వాత ఇది ఒకసారి చూడండి సార్, 33/2020 GOMS నంబర్ 18, 33/2020 GOMS నంబర్ 18. దీనికి సంబంధించి సో ఏదైతే లోపల ఒక పాయింట్ ఉంటుంది సార్, నేను చదివి వినిపిస్తాను దీనికి కావాలంటే. దీని ప్రకారం ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది, ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తిగా GMRK అని చెప్పి మేము బదలాయించాం. GMRK అని బదలాయించిన తర్వాత LOA ఇచ్చింది కూడా, ఏదైతే లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చింది కూడా మేమే, GMR అఫీషియల్ దాంట్లో ఉంటది. సో వాస్తవాలు ఎలా ఉంటే వీళ్ళు వచ్చి మేమేం పీకామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తనయుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన అంటున్నారు సార్. సో మేము పీకింది 1200 కోట్లు ఖర్చు చేశాం, మీరు కనీసం భూసేకరణ కూడా పీకలేదు. సో వీళ్ళది ఎలా ఉంటుందంటే సార్, వీళ్ళ యొక్క క్రెడిట్ చోరీకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. 2018 డిసెంబర్లో తిరుపతి దగ్గర TCL అని చెప్పి ఒక కంపెనీ వచ్చింది సార్. TCL అనే కంపెనీ వస్తే హడావుడిగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కనీసం వాళ్ళకి భూసేకరణ భూమి కేటాయించలా, వాటర్ కేటాయించలా. ఆ భూమిలో కాకుండా పక్క భూమి తుప్పల్లో అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి TCL ని శంకుస్థాపన చేసి వచ్చేస్తాడు సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ TCL ఇన్ఛార్జ్ కెవిన్ వ్యాంగ్ అనుకుంటా అతను, ఆ కెవిన్ వ్యాంగ్ వచ్చి అడుగుతాడు, సార్ మాకు ఏం భూమి ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 149 ఎకరాలు భూమి కేటాయించి, వాటర్ కేటాయించి, మౌలిక వస్తువులు కేటాయించి 2022లో పోయి ఓపెన్ చేస్తే సో అది మాదే అని చెప్పుకుంటారు సార్. ఇక 1996 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆయన 3 ప్రాజెక్టులు సార్, హంద్రీనీవా, దేవాదుల, ఈ పక్క వెలుగుంట, 3కి టెంకాయ కొడతాడు సార్. సీనియర్ నాయకులు అయినటువంటి కాంగ్రెస్ నాయకులకు బాగా తెలిసి ఉంటుంది సార్. కానీ తట్టమట్టేడు సార్. మళ్ళీ 99 ఎన్నికలకి అదే హంద్రీనీవాకి మరోసారి టెంకాయ కొడతాడు సార్. టెంకాయ కొడతాడు. ఈ ఎయిర్పోర్ట్ వరకు కన్ఫైన్ అవుదాం, చెప్పుకుంటారు సార్. ఎయిర్పోర్ట్ వరకు కన్ఫైన్ అవుదాము. ఒకసారి అంటే వీళ్ళ క్రెడిట్ చోరీ ఎలా ఉంటుంది బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో శాసన మండలిలో విపక్ష నేత, అది కూడా చూసి డూండి రాకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ ఆర్టీఎఫ్ ఇండియా శాంక్షన్ చేసింది, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు నేను వచ్చిన తర్వాత చేస్తాను, నేను వచ్చిన తర్వాత 5000 ఎకరాలు అక్కర్లేదు, ఎంత అవసరం అంతే చేస్తానని చెప్పాడు. పక్కనే ఉన్నా ఆ మాట్లాడినప్పుడు బాగా మీటింగ్ లో పక్కనే తెప్పించి చూడండి, మీరు అంతవరకే ఖర్చు చేస్తారుగా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది, ఏరు వేసుకోవాలి కాబట్టి మీరు 2000 ఎకరాలు చాలు, నేను వస్తే అదే చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను పక్కన్నాను. మీరు అర్జెంట్గా కట్టు పేస్ట్ చేసుకుంటే మేమే చేస్తాం. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనూ అక్కడ ఏమైనా పెర్మిషన్ అయిపోతే తెప్పించాము, ఆ ప్రభుత్వం చేయలేదండి. లేదు అక్కడికి ఏదైనా గట్కే ఇచ్చిన రోడ్డు మేము అప్పుడు చేస్తూ మధ్య రాకపోతే చేసాం. ఇచ్చిన రోడ్డే అయిపోయింది ప్రభుత్వం, ఇచ్చిన నీరే అయిపోయింది. నీరు దారి గురించి చెప్తాను రేపు. అప్పుడు మటు ఇవాళ ప్రారంభం అవుతుందంటే అదండి రాకేష్ గారు. 1 పాయింట్ నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను సార్, దయచేసి రాకేష్ ఒక్క నిమిషం ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, చిన్న పాయింట్ సార్. మేము అసలు ఎయిర్పోర్ట్ ఏమీ కట్టలేదు అన్నారు సార్. సో ఇది ఒక్కసారి చూస్తే సార్ 8 ఆగస్ట్ 2024, 8 ఆగస్ట్ 2024 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో లోక్సభ మొదటి సెషన్స్, ఆ సెషన్స్ లో విజయనగరం ఎంపీ టీడీపీ ఎంపీ కలిసిటి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ మెహర్ నేతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా సార్? వీళ్ళు 2024 జూన్ వరకు 17% పనులు చేస్తామని టార్గెట్ పెట్టుకుంటే పూర్తయినటువంటి పనులు 35%, డబుల్ ద నెంబర్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజీమ్ లో ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అని చెప్పి కేంద్ర మంత్రి మీ మంత్రికి మీ ఎంపీకి సమాధానం ఇచ్చారు. కానీ వీళ్ళు పచ్చి అబద్ధాలు ఏం పీకారు అని మాట్లాడితే ఇక ఏం పీకాలి? ఇంతకు మించి భూసేకరణ పీకింది మేమే, మౌలిక వస్తువులు పీకింది మేమే, ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కట్టబెట్టింది మేమే, 35% పన్నులు పీకింది మేమే, ఇంకేం పీకాలి? భూసేకరణ కూడా చేయకుండా, అనుమతులు తీసుకోకుండా కొట్టిన మీరు పీకింది ఏంటి? రైట్ శేఖర్ రెడ్డి గారు ఆగండి. రాకేష్ గారు 15,000 ఎకరాలు మీ ప్రతిపాదన. జనం నుంచి, రైతుల నుంచి ఆగ్రహం వచ్చిన తర్వాత 5,000 కుదించుకున్నారు. 5,000 కూడా కాదు, 2,200 తోటి ప్రపంచంలో వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ వాటి విస్తీర్ణం ఎంత అనేది లెక్కలతో సహా ఆయన ప్రపంచ ప్రయాణికుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్టాటిస్టిక్స్తో సహా చెప్పారు. అంత అవసరమా? రైతుల పొట్టకొట్టి ఇంత చేయాల్సిందా? రైతులకి పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇచ్చారు.